ఏడబ్ల్యూ టోజర్ అనే గొప్ప భక్తుడు, దైవజనుడు ఏమన్నాడంటే, దేవుడు తన సంతోషం కోసం మనల్ని ఏర్పరిచాడు. మనం ఆయనను చూడాలని, మరియు ఆయనతో జీవించాలని, మరియు ఆయన చిరునవ్వు నుండి మన జీవితాన్ని గీయాలని ఆయన ఉద్దేశించారు అని. నిజంగా దేవుని యొక్క మనస్సును ఎంత బాగా అర్థం చేసుకున్నారు ఈ భక్తుడు. మరి తన అనుభవం ద్వారా చెప్తున్న మాటలు ఇవి. నిజంగా దేవుని సంతోషం మన మన జీవితాలయందే, మన భవిష్యత్తులందే దేవుని సంతోషం. మనం ఎప్పుడు ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో జీవించాలని దేవుని ఆశ. ఆయన చిరునవ్వులో నుండి మన భవిష్యత్తులను ఏర్పరచాలని దేవుని ఆశ. అందుకే ఆనాడు ఆదామవ్వలతో కూడా ప్రతిరోజు సాయంత్రం సహవాసంలో ఉండేవాడు దేవుడు. కానీ ఈరోజు మనము విచారకరం, సహవాసం చేయలేకపోతున్నాం.